ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఏమిటా ప్రశ్న? నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉందా? నువ్వు మనుషుల ఎదుట సరైన వ్యక్తిగా కనిపించవచ్చు, మనుషుల ఎదుట నువ్వు ఆత్మీయుడిగా కనిపించవచ్చు, మనుషుల ఎదుట నువ్వు భక్తిపరుడుగా కనిపించవచ్చు, నటించవచ్చు, నమ్మించవచ్చు. కానీ నీ దేవుని ఎదుట నీ హృదయము ఈరోజు ఎలా ఉంది? నీ హృదయము ఎలా ఉంది అనే ప్రశ్నకు జవాబు నీవు ఒక్కడివే ఇవ్వగలవు. నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ బిడ్డలకు తెలియదు, నీకు జన్మనిచ్చిన అమ్మకు నాన్నకు తెలియదు నీ హృదయ స్థితి ఎలా ఉందో. నీ హృదయము దేనితో నింపబడిందో ఎవ్వరికీ తెలియదు, నీకొక్కడికే తెలుసు, నీకొక్కదానికే తెలుసు. కాబట్టి ఈరోజు ఎవరో నిన్ను పరీక్షించరు, ఎవరో నిన్ను పరిశీలించరు, ఎవరో నీకు పరీక్ష పెట్టరు, నీకు నువ్వే పరీక్ష పెట్టుకోవాలి. ఫిలిప్పు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవకుడు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అలా సువార్త ప్రకటించినప్పుడు అక్కడ అనేక మంది రక్షించబడ్డారు. అదే సమరయ పట్టణంలో ఓ గారడీవాడు ఉండేవాడు. గారడీవాడు అంటే మాయలు చేసేవాడు, మనుషుల్ని మభ్యపరిచేవాడు, ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా సృష్టించేవాడు, మనుషుల ఎదుట మాయ చేసేవాడు. ఇతడు మాయ చేస్తున్నాడు అనేటటువంటి తలంపు కానీ ఆలోచన కానీ రాకుండా బహు జాగ్రత్త పడ్డాడు. ఆఖరికి ఈ గారడీవాడు బాప్తిజం కూడా తీసేసుకున్నాడు. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరా? మాయ చేసేవాళ్ళు. కొంతమంది చేతులతో మాయ చేస్తారు, మరి కొంతమంది మాటలతో మాయ చేస్తారు. వాళ్ళ ఆత్మీయత ఒక మాయ, వాళ్ళ ప్రేమ ఒక మాయ, వాళ్ళ యొక్క పరిచర్య ఒక మాయ, వాళ్ళ యొక్క పరిశుద్ధత ఒక మాయ. ఈరోజు అనేక మంది మాయా జీవితాన్ని జీవిస్తున్నారు, అనగా నటిస్తున్నారు. లోపల ఉన్నది ఒకటి, బయటకు నువ్వు చూపించేది మరొకటి. లోపల ఉన్న వ్యక్తి వేరు, బయటకు కనిపించే వ్యక్తి వేరు. బయటకేమో ఆత్మీయుడు, లోపలేమో ఆత్మీయ హీనుడు. బయటకేమో పరిశుద్ధుడు, లోపలేమో అపరిశుద్ధుడు. బయటికి మంచివాడివి, కానీ లోపల మాత్రం నువ్వు ఒక దుర్మార్గుడివి. అనగా నువ్వు వాస్తవంగా మనుషుల ఎదుట నటిస్తున్నావు, అనగా మాయ చేస్తున్నావు, అనగా మోసం చేస్తున్నావు. నీ జీవితము సరైంది కాకపోయినా, నీ మనస్సు సరైంది కాకపోయినా, నీ ఆత్మీయత సరిగా లేకపోయినా, నీలో పరిశుద్ధత లేకపోయినా, ఉద్యోగం చేసే చోట కావచ్చు, పనిచేస్తున్న చోట కావచ్చు, లేదా పరిచర్య చేస్తున్న చోట కావచ్చు, పరిశుద్ధ మందిరంలో కావచ్చు, పొలంలో కావచ్చు, నీ చుట్టూ ఉన్నవారిని నువ్వు మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు, ఆత్మీయతతో కావచ్చు మాయ చేసే వ్యక్తివైతే నీకు ఈ గారడీ వాడికి తేడా ఏమిటి? ఈ గారడీ వాడికి ఉన్నటువంటి విద్య ఏంటో తెలుసా? వాడు మోసం చేస్తున్నాడు, కానీ ఒక్కరికి కనీసం హింట్ కూడా ఇవ్వటం లేదు. అంత చాకచక్యంగా మోసం చేసేస్తున్నాడు. ఆత్మరక్షణ లేకుండా, ఆత్మీయత లేకుండా, ఆత్మదేవుని చేత నడిపించబడ్డం, ఆత్మదేవుని యొక్క శక్తిని తన జీవితంలో అనుభవించటం, లోకానికి పంచిపెట్టడం అసాధ్యం. ఆ వాస్తవాన్ని గుర్తెరగినటువంటి ఈ మూర్ఖుడు నటిస్తున్నాడు. నిన్నటి వరకు మందిరం బయట నటించాడు, ఇప్పుడు మందిరంలోకి వచ్చాడు, మందిరంలోకి వచ్చి నటిస్తున్నాడు. నీ హృదయంలో పరిశుద్ధత లేకుండా, నీ మనస్సులో యథార్థత లేకుండా, దేవుని పట్ల నీకు భయభక్తులు లేకుండా, నీతిగా జీవించాలి అనే బలమైన కోరిక లేకుండా, నువ్వు ప్రభు బిడ్డగా జీవిస్తున్నట్టుగా, ప్రభు పరిచర్యలో పాలు పంచుకుంటున్నట్టుగా కనిపిస్తున్నట్లయితే నువ్వు వాస్తవంగా మాయ చేసేస్తున్నావు, మోసం చేస్తున్నావు. క్షమంగా సుమా, ఆత్మీయత అనే ముసుగు వేసుకొని, ఆత్మీయుడు ఆత్మీయురాలు అనే ముసుగు వేసుకొని నువ్వు అనుకోవచ్చు, ఎవ్వరికి నా మోసం తెలియదు, నా మాయ తెలియదు, ఎందుకంటే బహు జాగ్రత్తగా నేను నటిస్తున్నాను కాబట్టి. ఈ గారడీవాడు అదే చేస్తున్నాడు. ఈరోజు మన మధ్య అలాంటి వారు ఉన్నారు. నువ్వు నిజంగా రక్షించబడ్డావా? రక్షించబడలా. నిజంగా నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడ్డావా? నువ్వు పశ్చాత్తాపడలా.
నిజంగా నీ కన్నీళ్లతో దేవుని యొక్క సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టావా? నువ్వు విడిచిపెట్టలా. ఎంతవరకు అది నీకు సమంజసం? ఎంతవరకు అది నీకు ఆశీర్వాదం? ఒక్కసారి ఆలోచించు. దేవుని యొక్క ఆశ, ఆలోచన ఎప్పుడూ కూడా నీ జీవితం బాగుపడాలి, నీ బ్రతుకు బాగుపడాలి, నీ మనస్సు మారాలి, నీ హృదయము సరిచేయబడాలి. అదే ఆయన ఆశ. సహోదరుడా, సహోదరు, నువ్వు ఎవరివైనా సరే, దేవునితో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. నువ్వు మనుషుల ఎదుట బాగున్నావు, మనుషుల ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్త పరుచుకుంటున్నావు, చాలా చక్కగా ఆత్మీయంగా నటిస్తున్నావు, కానీ నీ హృదయము నా ఎదుట సరిగా లేదు. నీ బయటికి మాత్రం ఆత్మీయంగా కనిపిస్తున్నావు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, మానేసేయ్. నువ్వు చేస్తున్న పాపిష్టి పని మానేసేయ్. నువ్వు కలిగి ఉన్న పాపిష్టి అలవాటు మానేసాయి. ఆ అపవిత్రమైన కార్యకలాపాలు మానేసాయి. అడ్డమైన తిరుగుళ్ళు మానేసాయి. అపవిత్రమైన పరిచయాలు మానేసాయి. కనీసం ఈరోజైనా మారు మనసు పొందు. కనీసం ఈరోజైనా నీ పాపాన్ని ఒప్పుకో. ఒకవేళ దేవుడు నిన్ను క్షమించి నీకు మారు మనస్సును అనుగ్రహించునేమో. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, హృదయములను చూసి మాట్లాడే దేవుడు నాయన. మా హృదయంలో ఉన్నటువంటి వ్యాధిని చూసి మాట్లాడేవాడివయ్యా. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి, రోగము కలది. దానిని గ్రహించగలవాడు ఎవడో? నా హృదయము యేసయ్యా నీ ఎదుట సరిగా ఉండాలి. నన్ను నీవు ఎప్పుడు చూసినా నా హృదయము నీకు అంగీకారంగా ఉండాలి. నాయనా, అట్టి జీవితము దయచేయి, అట్టి కృప నాకు దయచేయి, అట్టి ధన్యత నాకు దయచేయి. శుద్ధ హృదయము కలిగించయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.